ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కాకినాడ నగరంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో ఉండవెల్లి వీరరాజ్ చౌదరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ, జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు 22వ తారీఖుని ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విషయం భక్తులందరికీ కూడా పాంప్లెట్ రూపంలో ఫ్లెక్స్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. అంచేత భక్తులందరికీ ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవస్థానం ఈవో గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత భక్తులందరూ విరివిగా వచ్చి ఈ ఏడాది 11 రోజుల అవతారాలు ఉంటాయి. 10వ రోజు ఒక అవతారం పెరిగింది. అది లక్ష్మీ అమ్మవారి అవతారంగా మీ అందరికీ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. కంపల్సరీగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం అంతటికీ కూడా నగర శాసనసభ్యులు ఒక 10 మంది కమిటీని వేసి ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిరంతరం భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా నగర శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, కొండబాబు గారు, అలాగే మా కమిటీ అందరూ కూడా ఉండి 10 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది. అందుచేత భక్తులు సహకరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం.